శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారికి జూన్ 29 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేవాలంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడం, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. చాలా నమ్మకమైన గురువు గారండి. మీ యొక్క ఫోటో చేసి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. సమస్య మీది పరిష్కారం మన గురువు గారి దగ్గరికి వెళ్దండి. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక సింహరాశి వారికి రేపటి రోజున వీరికి అవకాశాలు ఎక్కువగా రాబోతున్నాయి. అలాగే ఒక స్త్రీ పరిచయం వలన వీరికి కొత్తగా వీరి జీవితంలో అనేక మలుపులు అయితే తిరగబోతుంది. అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఆ స్త్రీ ఎవరు, ఎటుపక్క ఉంటుంది, వీరికి ఆ స్త్రీ వలన లాభమా నష్టమా అనే పూర్తి అంశాలు మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతేనేమే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఎవరిని కూడా ఈ సింహరాశి వారిని కించపరచాను కాదండి, ఎవరిని ఉద్దేశించి కాదండి. సింహరాశి వారి యొక్క జీవితంలో విశ్లేషణ, వారి భవిష్యత్తులో జరిగేటువంటి కొన్ని మలుపులు, అలాగే వారి జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని నిత్య జీవితం జరిగేటువంటి కొన్ని అంశాల ఆధారంగా, అలాగే వారి జీవితంలో ఎటువంటి మంచి చెడులు చూసుకుంటే మంచిది, వారు ఏ అడుగు ముందుకు వేస్తే మంచిదనే వాటి గురించి వివరంగా చెప్తాము. అలాగే వారి యొక్క రోజువారీ జాతక ఫలితాలు కూడా ఎలా ఉన్నాయి, ఈరోజు ఏ పని చేస్తే వీరికి మంచి కలిసి వస్తుంది అనే విషయాలు కూడా మనం చెప్పుకుందాము. కాబట్టి ఎవరు కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక అయితే ఈ సింహరాశి వారికి ఎప్పుడు కూడా స్త్రీలకి చాలా గౌరవిస్తారండి. వీరు ఎప్పుడు కూడా ఎవరిని చిన్న చూపు చూడాలని కూడా, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని కూడా అస్సలు అనుకోరు. ఒకళ్ళ సమస్యలోకి తోసేయాలని కూడా అనుకునే మనస్తత్వం అయితే వీరు కాదని అనుకోవచ్చు. ఎందుకంటే స్త్రీలకి వీరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీరికి కొంచెం గర్వం ఉన్నా సరే స్త్రీలను గౌరవిస్తారు. కానీ వీరికి నచ్చితే ఆ స్త్రీలకు ప్రాణమైన ఇస్తారు. వారి యొక్క జీవితంలో వీరు ఎనలేని మార్పులు తెచ్చిపెట్టే అంత గొప్ప మనసు కలిగిన వారని ఈ సింహరాశి వారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశి వారికి ఎప్పటికప్పుడు కూడా ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆశ్చర్యకరమైన పరిణామాలు కూడా వీరికి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అవి ఊహించిన విధంగా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎలా జరుగుతుందో వీరు కూడా ఊహించలేరు. ఏ విధంగా జరుగుతుందో కూడా అస్సలు ఆలోచించలేరు. కానీ వీరు ఎప్పుడు కనుక ఒక పని అనుకుంటే ఆ పని అయ్యేదాకా వీరికి అస్సలు మనసు ఉండనే ఒక చోట అయితే ఉండదు. ఇప్పుడు ఎలాగే ఏదైనా ఒక పనిలో కానీ, ఒక డబ్బు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా నిక్కచ్చుగా ఉంటారు. ఒక స్త్రీలకి ఇంట్లో ఏ విధమైన గౌరవం ఇవ్వాలో ఆ విధమైన గౌరవం ఇస్తారు. ఇంట్లో ఏ విధమైన సెక్యూరిటీ ఇవ్వాలో ఆ సెక్యూరిటీ ఇస్తారు. బయటవాడు ఎవడైనా సరే స్త్రీల వంక కన్నెత్తి చూశారంటే మాత్రము అస్సలు సహించలేరు. వారిని ఎంత దూరమైన తీసుకెళ్లేంత మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చు. మన పరువుకి, ఒక పట్టుదలకి, వీరు న్యాయానికి చాలా కట్టుబడి ఉంటారు. ఏదైనా కనుక పరువు పోతే వీరికి ప్రాణం పోయినట్టు కానీ అనుకునేంత మనస్తత్వం కలిగిన వారని సింహరాశి వారు. అయితే ఇలాంటి సింహరాశి వారికి స్త్రీలని వీరికి కొత్త మలుపులు, కొత్త అవకాశాలు జరుగుతున్నాయి. అనగా ఈ సింహరాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా చదువుకునే దగ్గర నుంచి కానీ వీరు వృద్ధా వయసులోకి వెళ్ళేటప్పుడు కూడా స్త్రీలకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అసలు అది ఏంటంటే అసలు వీరికి పరిచయమైనటువంటి వారు ఆల్రెడీ మ్యారేజ్ పరంగా పరిచయమైన వారైనా, లేకపోతే పరిచయమైనటువంటి వారైనా కానీ వీరి యొక్క జీవితంలో కొత్త మలుపులు ఎలా తిప్పుతున్నారనే విషయం కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. కాబట్టి సింహరాశి వారు ఏదైనా కనుక కొద్దిగా ఈ వీడియో చాలామందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకొద్దు ఫ్రెండ్స్. మరి ఈ సింహరాశి వారికి రేపటి రోజున పరిచయం అవుతున్న ఆ స్త్రీ అంటే, ఆ స్త్రీ కనుక మీకు తెలిస్తే నిజంగా చూసుకుంటే అసలు ఆ స్త్రీ వల్ల వచ్చినటువంటి మలుపులు, మార్పులు, ఆశ్చర్యకరమైన పరిణామాలు ఏమైనా ఉన్నాయనేది చూసుకుందాం. ముఖ్యంగా వీరికి ఒక స్త్రీ అనగా ఈమె లేదా ఇతడు, లేదా అంటే ఈ యొక్క స్త్రీకి పరిచయం అయ్యే వ్యక్తి అనేదైనా ఎవరైనా కానీ వీరికి స్నేహితురాలుగా కానీ, సోదరిగా కానీ, తల్లిగా మారి లేదా కొలిగ్గా కానీ, లేదా గుర్తులేని వ్యక్తి, లేదా కొత్త వ్యక్తి కూడా కావచ్చు. వీరికి
అద్భుతమైనటువంటి సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వీరు ఏదైనా ఆఫీస్ లేదా వర్క్‌లో సంబంధం ఉన్నటువంటి విషయాల్లో కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ఆమె మాట లేదా సలహా మేరకు ఒక కొత్త దారి చూపిస్తుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఇది ఎక్కడ ఆఫీస్ విషయంలో, ఇక రెండోది వీరి యొక్క సోదరి విషయంలో కానీ, తల్లిగారి విషయంలో కానీ, అలాగే వీరి యొక్క స్నేహితురాల విషయంలో కానీ, వీరికి కుటుంబంలో ఏదైనా కొన్ని చికాకులు, ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బందుల్లో, నష్టాలు, సమస్యలో ఉన్నటువంటి వారికి వీరి యొక్క సలహా, వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క ఒక కొత్త మలుపు తిప్పుతుంది. వీరి దగ్గర ఉన్నటువంటి నగలే కానీ, మంచి చెడే కానీ, ఏదైనా కానీ వీరికి అందించి వీరు దేంట్లో అయినా కానీ స్థిరంగా ఉండండి, ఒకరి కింద చేయి తాపద్దు అనే పాత్ర పోషిస్తున్నారు. వీరి ఇంట్లో ఉన్నటువంటి వారు ఆడవారు. అందువల్ల ఆడవారి పట్ల వీరు ఎప్పుడు కూడా చాలా గౌరవంగా ఉంటే మీకు అనుకోని సహాయము వీరి ద్వారా మీకు ఎప్పుడు కూడా అందుతుంది. అలాంటి అవకాశాలు మీకు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. అది మొదటిది 2 విషయాల్లో. ఇక చూసుకుంటే ధనమార్గం మార్పు ఆమె ఇచ్చే సూచనల వలన, ఆమె చూపే దారి వలన, ఆమె చెప్పే ఒక చిన్న విషయం వలన మీకు ఏదో ఒక ఖర్చు తగ్గించడము లేదా కొంత డబ్బు వచ్చే మార్గాలు కూడా మీకు బలంగా అయితే కనపడుతున్నాయి. ఈ యొక్క స్త్రీ ద్వారా మీకు రేపటి రోజున అధిక మొత్తంలో కూడా ఈ యొక్క అంటే ఆదివారం కాబట్టి మీరు ఊహించని విధంగా మార్పులు అనేవి చాలా సహజంగా అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే వీరికి కొత్త డబ్బు వచ్చే మార్గాలు కూడా వీరికి చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి. ఇందులో అది కూడా వీరికి ఒక కొత్త దారి చూపిస్తుందనే మనం అనుకోవాలి. ఇక మనము చూసుకుంటే గనుక ముఖ్యంగా వీరి యొక్క భావోద్వేగపు మడుపులు కూడా వీరికి చాలా ఎక్కువగానే ఉంటాయి. అప్పటికప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే గనుక ఈ సింహరాశి వారిలో కానీ ఎక్కువగా వీటిలో ఎక్కువ అలాగే వీరికి మిగతా రాసుల వారిలో ఏ రాసుల వారిలో మనం చూసుకున్నా కూడా ఈ సింహరాశి వరకు ఉన్నటువంటి అత్యధికమైనటువంటి విషయాల్లో వీరికి ఒక ముందుండే చూపు అయితే ఈ సింహరాశి వారి ఏదైనా ఆలోచన విధానం కానీ అందరిలో కంటే కూడా ఈ సింహరాశి వారికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందువలన వీరికి భావోద్వేగాలు మలుపులు కూడా ఎక్కువగా కూడా ఉంటూ ఉంటాయి. ఆమె మాట వలన వీరి యొక్క మనసులో ఉన్నటువంటి గందరగోళం తొలగిపోతుంది. ఎవరైనా స్నేహితురాలు లేదా బంధువు వలన వీరి మాటలు లేదా ఆకస్మికంగా కలిసిపోవడం వలన వీరి యొక్క ఆత్మవిశ్వాసము మరింత పెరుగుతుంది. అలాగే వీరి యొక్క జీవితంలో కొత్త మలుపులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆశ్చర్యకరమైన పరిచయం ఏంటంటే పాత వ్యక్తి తిరిగి రావడం వీరి యొక్క జీవితంలో కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. పాత వ్యక్తి అంటే గతంలో వీరికి ఏదైతే కొన్ని పరిచయాలు ఉన్నాయో ఏ విషయంలో అయితే వీరు కొంచెం డెవలప్మెంట్ అవ్వాలనుకుంటున్నారో, ఏ యొక్క రిలేషన్ అయితే వీరు మెరుగుపరచుకోవాలని అనుకుంటున్నారో అలాంటి విషయాల్లో కూడా వీరికి ఒక మంచి మెలుపులైతే తిరిగే అవకాశం అయితే ఖచ్చితంగా బలంగా కనపడుతూ ఉంది. అసలు పాత పరిచయం ఉన్నటువంటి స్త్రీలు కానీ అనుకోని రీతిలో మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. వీరి యొక్క జీవితంలో ఒక కొత్త చాప్టర్ మొదలయ్యే సూచనలు కూడా వీరికి ఈ యొక్క ఆషాఢ మాసంలో కొంచెం కనిపిస్తున్నాయి. సో కలలో సంకేతము, అలాగే ఈరోజు మీరు ఆమెతో ఉన్నటువంటి అనుబంధం కానీ ఆవిడతో ఉన్నటువంటి స్నేహం కానీ ఏదైనా ఒక మంచి సంబంధమే కానీ మీకు ఒక రకంగా ఒక సంబంధం ఉన్న కళలైతే వస్తాయి. అలాగే కళలో మీకు పూజకు సంబంధించినటువంటి కూడా మీకు నిలబడతాయి. అలాగే మీకు వాళ్ళ విషయంలో కూడా దగ్గరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు పూజలకు సమయం ఏంటంటే ఈరోజు మీకు నమ్మినటువంటి దైవము మీకు కళలోనే కనిపిస్తూ ఉంటారు. దేవత లేదా దేవుడు మీకు సంకేతం కూడా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా అమ్మవారి పూజ దుర్గాదేవి లేదా పార్వతీదేవిని ఆరాధిస్తే మీకు కళలో ఖచ్చితంగా శుభ ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మరింత ముఖ్యంగా ఏంటంటే ఈ స్త్రీ పరిచయము వీరికి లాభంగా ఉంటుందా లేదా నష్టంగా ఉంటుందా అనేది కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకుందాము. అసలు స్త్రీ పరిచయం లాభమా నష్టమా అనేది అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారు, వారు ఏ విధమైనటువంటి మనకి మంచి చెడుల్లో నడుస్తారనేది తెలుసుకోవడం చాలా అంటే చాలా కష్టం. కాబట్టి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే జనరల్గా మనం చూస్తే దాంట్లో ఏంటంటే లాభ సూచికలు ఏ విధంగా ఉన్నాయంటే శుభ సూచికలు ముఖ్యంగా మీకు పరిచయమైనటువంటి స్త్రీలు ఆకస్మికంగా ఆవిడ ఆఫీస్ లేదా పని సంబంధమైన వ్యక్తి అయితే మీకు ఒక కొత్త అవకాశాలు అయితే వస్తాయి. అలాగే ప్రాజెక్టులు లేదా మంచి సమాధానం వస్తుంది. ఇది మీ యొక్క పురోగతికి మంచి దారైతే చూపిస్తుంది. ఆమె ఇచ్చే ఐడియాలు లేదా సలహాలు మీకు ఒక మంచి లాభదాయకంగా అయితే ఉంటాయి. ఇక సింహరాశి వారికి అలాగే ఈ యొక్క ఆఫీసులలో ఎవరైతే మిమ్మల్ని గతంలో ఇబ్బంది పెట్టారో, ఎవరైతే సమస్యలోకి మిమ్మల్ని తోసేశారో ఆ వ్యక్తుల నుంచి కూడా మీకు ఒక మంచి ఉపశమనం కలిగేలాగా ఈ స్త్రీ మీకు ఒక ఫీల్డ్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఈవిడ వృత్తిపరంగా మీకు ఒక మంచి పురోగతిని అయితే అందించడమే కాకుండా
ఆవిడ సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడు కూడా ఇచ్చి ఏదో ఒక రూపంలో మంచిగా నిలబెట్టి మిమ్మల్ని అక్కడ ఎక్కడైతే మీరు చేస్తున్నారో అక్కడ మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేసి అవసరమైతే మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా నడిచే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. లేకపోతే మీ యొక్క జీవితంలో ఒక కొత్త మలుపు తిప్పుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి అలాగే ఒక పాత స్నేహితురాలు కూడా లేదా ఒక బంధువు అయితే పూర్వపు తప్పులు సరిదిద్దుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు మానసిక శాంతి మరియు కొంత ధైర్యంగా కూడా ఉంటుంది. ఏమిటంటే మీకు గతంలో పాత స్నేహితురాలు ఎవరైనా స్నేహం పరిచయంగా ఉన్నట్లయితే కనుక వారు మీ నుంచి ఒక అపార్థంగా చేసుకొని మిమ్మల్ని ఇబ్బందుల్లోకి తోసేసి మిమ్మల్ని కష్టాల్లోకి మిమ్మల్ని తోసేసిన వారైతే మీకు ఏ విధమైనటువంటి నష్టాలు పెట్టారో ఏ విధమైన కష్టాలు పెట్టారో అలాంటి విషయాలన్నీ కూడా మీరు వారి నుంచి వారే సరిదిద్దుకొని మేము మీకు ఈ తప్పు చేశాం ఈ తప్పును సరిదిద్దుకునే అవకాశం మీకు ఇవ్వండి అని వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దానివల్ల మీకు మానసిక శాంతి ఒక కొత్త ధైర్యం కూడా మీకు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇంకా ఆర్థికంగా కూడా మీకు కొత్త పరిచయాలు కూడా జరగవచ్చు. మరి ఉదాహరణకు ఏమిటంటే అజ్ఞాత వ్యక్తి ద్వారా మీకు డబ్బు వచ్చేట అవకాశ మార్గం బాగా కల్పిస్తుంది. మూడో దశలో చిన్న అనుమానం ఉన్నా దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అడుగును పరిశీలిస్తే లాభమే వస్తుంది. మీరైతే అభిమానించేవారు కొంతమంది ద్వారా మీకైతే మిమ్మల్ని ఇష్టపడేవారు ఈ సింహరాశి వారికి ఎప్పుడు కూడా ఉంటారు. వారి యొక్క జీవితంలో ఎప్పటి కూడా మీకు అడుగడుగునా కూడా వీరికి లాభమే చేసేవారే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీరికి తెలియకుండానే వారికి సహాయం చేశారు. అలాంటి అజ్ఞాత వ్యక్తి ద్వారా మీకు డబ్బు సాయం అయితే వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. వీరిక లాభదాయకమైన సూచికలే కనిపిస్తున్నాయి. వీరికి నష్టం చేకూర్చే అసూయ కానీ హాని కలిగించేవారు ఏ విధమైనటువంటి లేవన్నమాట. మరి సింహరాశి వారికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ స్త్రీ మితిమీరిన ప్రశంసలు చేస్తూ ఏదైనా తప్పు నిర్ణయానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. మరి అలాది చిన్న నష్టానికైనా దారితీస్తుంది. ఉదాహరణకు వాడని వస్తువులు కొనటము లేదా అప్పు చేసి పెట్టుబడి పెట్టమనటము అలాగే ఆలోచన లేకుండా మిమ్మల్ని పని చేసేటట్లు ప్రోత్సహించడము మీకు అర్థం కాకుండా చేయటం కూడా చేస్తూ ఉంటుంది. అలాంటి చిన్న వాదన కూడా అపార్థం కూడా జరుగుతుంది. కనుక మీరు కొంచెం ఏ పనైనా చేసినప్పుడు 1-4 సార్లు ఆలోచించి ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఈమె కరెక్ట్ చేస్తుందా తప్పు చేస్తుందా అనేది మీకు మీరుగా ఒక ఎస్టిమేషన్కి వచ్చి ముందుకైతే నడవండి. మరి తెలుస్తాకండి రేపు సింహరాశి వారి జాతకంలో ఏ విధంగా ఉండబోతుందో. మరి రేపు ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.